నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవంతు మీ బాలనాయుడు ఛానల్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి. అవన్నీ కూడా గత వీడియోలో మనం చూసాము, చెప్పాము. అయితే ఈ ప్రాజెక్టులతో పాటుగా మన భారతదేశానికి గర్వకారణం, తలమానికంగా మారేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని, ఆయన కలలుకన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవైతేనేమి, మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ అయితేనేమి, దీంతో మోడీ గారు ఆ ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారండి. ఆ ప్రాజెక్టే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కలిపి సంయుక్తంగా డెవలప్మెంట్ చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి అక్కడ ఆమోదం తెలిపి దానికి సంబంధించిన 1,85,000 కోట్ల రూపాయలతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఆయన ఇక్కడ శంకుస్థాపన చేశారు ఆ ఫ్యాక్టరీకి. ఇది నిజంగానే ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో తెలియజెప్పేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర దీన్ని స్థాపించడం అనేది మన అందరం కూడా గర్వంతో తలెత్తుకోవాల్సినటువంటి విషయం. అసలు ఏంటి గ్రీన్ ఎనర్జీ, ఏంటి దీనికోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ NGHM అని ఒక మిషన్నే పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? దీనికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం NDA 2.0లోనే చివరిలో ఇంచుమించులో దీన్ని R&D కోసమే దగ్గర 1,600 కోట్ల రూపాయలు కోసం వెచ్చించడం జరిగింది. సో అందులో ప్రైవేట్ సెక్టర్స్ పోటీ పడ్డాయని ఫస్ట్ అదానీ, అంబానీ, టాటాసు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారు. దీంతో పాటుగానే మనకు ఉన్నటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కూడా, ఎన్టీపీసీ అంటే బొగ్గుతో ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా అందులో భాగంగా దీంతో కొలాబరేట్ అవుతూ కూడా దీన్ని డెవలప్ చేయించారు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా. సో దానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కలిపి ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చి దానికి ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆమోదం తెలిపించి ఈరోజు పూడిమడకలో స్థాపింపజేశారన్నమాట. అయితే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, ఇలా రకరకాల హైడ్రోజన్ ఉంటాయి. ఏవైతే మనకి పునరుత్పాదకకు సంబంధించినటువంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ లెవెల్లో మనకి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటటువంటి దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం అనమాట. అంటే కాబట్టి మనకి గ్రే హైడ్రోజన్ అంటే శిలాజ ఇంధనాల ద్వారా, గ్రీన్ హైడ్రోజన్ అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి రెన్యూవబుల్ సోర్సెస్, వాటర్ని తీసుకొని, వాటర్ H2 ఉంటుందో వాటర్ నుంచి దాన్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తారు. అంటే ఎలక్ట్రోలైట్ల దగ్గరికి పంపించి డివైడ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ని వేరు చేసి ఆక్సిజన్ వేరు చేస్తారనమాట. ఈ ఆక్సిజన్ వేరు చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. దాని ద్వారా మళ్ళీ పవర్ ప్రొడక్షన్ అని, అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, కాంతిని, సూర్యరశ్మిని ఉపయోగించుకొని దాని ద్వారా ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏం చేస్తారంటే రకరకాల వాటికి దీన్ని ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా కంప్రెసర్ హైడ్రోజన్, దీంతో మనకి ఆ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉంటాయో హైడ్రోజన్ ఫ్యూయల్ కంప్రెసర్ సెల్స్, దాన్ని ఉంచడం ద్వారా అప్పుడప్పుడు గ్రిడ్స్ పవర్ని అందుకోవడంలో, అంటే విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ ప్రొడ్యూస్ చేసినప్పుడు అందుకోవడంలో మధ్యలో కొంచెం ఆ యొక్క డిఫరెన్షియేషన్ వస్తుంది, గ్రిడ్ మీద ప్రభావం చూపుతుంటుంది అన్నమాట. అటువంటిది కూడా జరగకుండా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పవర్ని ఇది ఉపయోగించేలా దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తీసుకుని వెళ్ళి షిప్స్ కానీ లేకపోతే ఏరోప్లేన్స్ కానీ వీటికి కూడా ఫ్యూల్గా ఉపయోగపడుతుంది. దీన్ని మళ్ళా మన న్యాచురల్ గ్యాసెస్తో దీన్ని కూడా ఉపయోగించి, అంటే న్యాచురల్ గ్యాసెస్ ద్వారా వచ్చేటటువంటి ఆ కార్బన్ ఉత్పాదనలను కూడా దీన్ని తగ్గించడానికి, అంటే నార్మల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చే ఈ ఫ్యూయల్స్తో కూడా మిక్సింగ్ చేసి దీన్ని పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా దీని ద్వారా మళ్ళీ బై ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు మన కుకింగ్ గ్యాస్ ఉంది, కుకింగ్ గ్యాస్ మీథేన్, ఈ మీథేన్ ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని, మళ్ళీ ఈ యొక్క హైడ్రోజన్ని, ఈ రెండింటిని ఉపయోగించి మళ్ళీ మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి, అదేవిధంగా అమ్మోనియా ప్రొడక్షన్, అదేవిధంగా ఎరువులు, కెమికల్స్ తయారీల వీటిల్లో ఎక్కువగా హైడ్రోజన్ ఉపయోగిస్తారంట. అంటే హైడ్రోకార్బన్స్ నుంచి కాకుండా
హైడ్రోజన్ని ఇట్లా మనకి న్యాచురల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్తో దీన్ని తీసుకొని దాని ద్వారా వచ్చినటువంటి హైడ్రోజన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారన్నమాట. ఇది ఎంత ఉపయోగం అంటే ప్రతిదీ కూడా హైడ్రోకార్బన్ యొక్క మిళితమే. హైడ్రోకార్బన్ మిళితంగానే చాలా ప్రోడక్ట్లు ఉంటాయి. మన యొక్క ఫార్మా కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఇతర కెమికల్స్ ఫీల్డ్లో కూడా హైడ్రోజన్ అనేది కేవలం భూమి మీద మాత్రమే న్యాచురల్గా దొరకదు. ఖచ్చితంగా దీన్ని సింథసిస్ చేయాల్సిందే. ఇక్కడ మాత్రం న్యాచురల్గా దొరకదు, ఏదో రూపంతో ఇది కంబైండ్ అయిపోయి ఉంటుంది అనమాట. వాటర్ అయితే H2Oగా, మీథేన్ అయితే CH4గా, ఇథైల్ ఆల్కహాల్ అయితే C2H5గా, C2H5OHగా ఇట్లా ఉంటుంది అనమాట. ఈ విధంగానే ఇప్పుడు మిథనాల్ అంటే ఏదైతే CH3OH మిథనాల్ ఉందో మిథనాల్లో కూడా మళ్ళా దీన్ని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి గ్రీన్ మిథనాల్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూడిమడక, అనకాపల్లి జిల్లా పూడిమడకలో దీన్ని స్థాపిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ హైడ్రోజన్ యొక్క శక్తి మామూలుది కాదనమాట. ఇది చాలా తేలికైనటువంటి గ్యాసు, చాలా తేలికైన గ్యాస్కి అదేవిధంగా చాలా బలమైనటువంటి శక్తి కూడా దీనికి ఉందన్నమాట. కాబట్టి దీని ఇంచుమించులో మీరు 1 లీటర్ పెట్రోల్ ఇచ్చేటటువంటి శక్తి కన్నా ఇది 3 రెట్లు ఎక్కువ ఇస్తుందంట. ఈ ప్రాజెక్ట్ని నరేంద్ర మోడీ గారు మనకి ఇవ్వడంలో కీలక భూమిక వహించినటువంటి గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ముఖ్యంగా పట్టుబట్టి ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొస్తున్నటువంటి కొందుల పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రీతం నాయకులు మరి ఉప ముఖ్యమంత్రి కొందుల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే జనవంతి మీ బాలనాయుడు ఛానల్. ధన్యవాదాలు.